హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రై హెల్దీ. నా పేరు హేమ. ఈరోజు నేను మీకు మిక్స్డ్ వెజిటబుల్తో చింత చిగురు యూస్ చేసి మనము కర్రీ తయారు చేసుకోబోతున్నాం. అండ్ ఇది విలేజ్ స్పెషల్, పల్లెటూరులో ఎక్కువగా చేస్తుంటారు. అండ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇందుకోసం నేను ఇక్కడ చింత చిగురుని తీసుకున్నాను. చింత చిగురులో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చింత చిగురులో విటమిన్ సి ఉంటుంది, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇవి మనకి ఇమ్యూనిటీని పెంచడానికి చాలా హెల్ప్ చేస్తాయి. సో ఇక్కడ నేను చింత చిగురుని తీసుకొని ఇలాగ నలిపి పక్కన ఉంచుకున్నాను. వాష్ చేసిన తర్వాత ఇందులోకి నేను డిఫరెంట్ వెజిటబుల్స్ తీసుకున్నాను. ఇక్కడ టమోటాస్ని, అలాగే కరివేపాకుని, అలాగే బెండకాయలు, చిక్కుళ్ళు అండ్ ఒక మీడియం సైజ్ ఆనియన్ని పెద్ద ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాను. ఇవే కాకుండా మనము వంకాయ, అలాగే గోరుచిక్కులను కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్యాన్ తీసుకొని అందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. కొంచెం మందంగా ఉన్నటువంటి ప్యాన్ తీసుకోండి. సో అందువల్ల మనకి బర్న్ అవ్వకుండా ఉంటుంది బాటమ్ అంతా కూడా. ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను యాడ్ చేసుకుంటున్నాను. ఆవాలు బాగా మనకి చిటిపట వేగాలండి. సో చిటిపట వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు నేను కొంచెం ఒక 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ మెంతులను యాడ్ చేసుకుంటున్నాను. మెంతులు యాడ్ చేయడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది అండ్ కర్రీ బాగుంటుంది. ఇందులో నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. జీలకర్ర అంతా యాడ్ చేసుకుని ఇవి మొత్తం మనకి బాగా కొంచెం వేగిన తర్వాత ఇందులో పెద్దగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం మనకి ఫ్రై అవ్వాలి బాగా. అంటే కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం మనకి ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులో మనము వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ చిక్కుల్ని, అలాగే బెండకాయలను కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. సో ఇవి కాకుండా మీరు మిగతా వెజిటేబుల్స్ని కూడా మీకు అందుబాటులో ఉంటే మీరు యూస్ చేసుకోవచ్చు. సో వీటిని యాడ్ చేసుకున్న తర్వాత సో మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము ఉప్పును యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను చూస్తున్న విధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పును యాడ్ చేసుకున్నాను. కళ్ళ ఉప్పును నేను యూస్ చేస్తున్నాను. సో ఉప్పును యాడ్ చేయడం వల్ల మనకి వెజిటబుల్స్ త్వరగా మగ్గుతాయి. సో ఈ విధంగా మిక్స్ చేసుకొని కవర్ చేసుకొని ఒక 2 మినిట్స్ మనము మగ్గించుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు నేను కరివేపాకును యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు యాడ్ చేయడం వల్ల మనకి మంచి స్మెల్ వస్తుంది కర్రీ. సో ఇలాగ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులో ఇప్పుడు మనము పసుపును యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకున్నాను. మీరు బయట కొన్ని పసుపుని యూస్ చేస్తే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి, అది ఎక్కువ కలర్ వస్తుంది. ఇది హోమ్ మేడ్ పసుపు అవడం వల్ల నాకు ఎక్కువ యాడ్ చేసినా కూడా కలర్ ఏమి తక్కువగానే ఉంటుంది. సో అలాగే 1 టీ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకున్నాను నేను. సో ఇది మొత్తం మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ కారం అనేది మీరు మీ స్పైస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి, కొంచెం ఎక్కువ తక్కువ. ఇందులో నేను ఒక టమాటాను ముక్కలు కట్ చేసి కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇందులో ఇప్పుడు నేను చింత చిగురుని యాడ్ చేసుకోబోతున్నాను. చింత చిగురుని ఆల్రెడీ నేను ఇప్పుడు స్మాష్ చేసి పెట్టుకున్నాను. మొత్తం ఆకుల్లాగా కాకుండా కొంచెం నలపడం వల్ల మనకి త్వరగా కుక్ అవుతుంది. సో ఇట్లాగా మొత్తం మనము మిక్స్ చేసుకుందాం. ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 1 to 2 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత ఇందులో కొంచెం 1 కప్పు వరకు నేను వాటర్ని యాడ్ చేసుకున్నాను. చింత చిగురును కూడా నేను ఒక కప్పు వరకు నేను యూస్ చేశానండి. సో మనం ఇక్కడ మనకి చింత చిగురులో ఉన్నటువంటి పులుపు సరిపోతుంది. మనకి చింతపండు వేయాల్సిన అవసరం ఉండదు. టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మనము ఒక 5 to 8 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మనము కుక్ చేసుకున్న తర్వాత ఇలాగ మనకి దగ్గరగా రావాలి గ్రేవీ. లిక్విడ్గా ఉంటే మనకి అంత టేస్టీగా అనిపించదు. ఈ చింత చిగురుతో మనం వెజిటబుల్ కర్రీ చేసేటప్పుడు మనకి ఇగురులాగా ఈ కర్రీ ఉండాలి, అప్పుడే మనకి టేస్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా మనము కుక్ చేసుకోవాలి. చింత చిగురులో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. నేను చెప్పిన విధంగా ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, అలాగే గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని చాలా వరకు తగ్గిస్తుంది. సో ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే సేఫ్.